10th క్లాస్ చదువుతున్నప్పుడే చిన్నదిగా సంపాదించడానికి స్టార్ట్ చేసి ఇప్పుడు పెద్దదిగా సంపాదిస్తున్నాను. నా పెళ్ళికి బంగారం నేనే సంపాదించుకున్నాను. నా చదువుల ఖర్చు నేనే చూసుకున్నాను. లాస్ట్ వీడియో కంటిన్యూషన్ మాట్లాడుకుందామా? నా చదువుల ఖర్చు, నా పెళ్లి బంగారం కాదు, నా పేరెంట్స్కి హెల్ప్ చేస్తాను. వారికి నేను ఏ కష్టము ఇవ్వలేదు. ఇది అంతా చేయడానికి కారణము నా లోపాన్ని చెప్పి నన్ను తక్కువ చేశారు కదా, ఆ ప్లేస్లో స్టార్ట్ అయ్యింది. చాలా పొట్టిగా ఉన్నావు, నీకంత పెళ్ళవుతుందా అన్నారు. నాకు తగ్గట్టు హస్బెండ్ దొరికారు. నన్ను బంగారంలా చూసుకుంటారు. బంగారంలో చూసుకునే ఫ్యామిలీ, అత్తయ్య, మావయ్య అందరూ దొరికారు. మన తలరాతని, మన విధిని నిర్ధారించేది వేరే వాళ్ళు కాదు. నీకు ఇలాగే లైఫ్ దొరుకుతుంది, నువ్వు ఇలాగే ఉంటావని వేరే వాళ్ళు చెప్పడానికి అధికారం లేదు. వాళ్ళ తలరాత ఎలా ఉంటుందో అలాగే బ్రతుకుతారు. వేరే వాళ్ళు మమ్మల్ని కేర్లెస్ చేసి మాట్లాడితే మనము బాగుంటామే కానీ దాన్ని పట్టుకొని మనము పైకి ఎదుగుతుండాలి. మనల్ని కేర్లెస్ చేసిన వాళ్ళు, తక్కువ చేసి మాట్లాడిన వాళ్ళు అదే ప్లేస్లో అలానే వేరే వాళ్ళని తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. మనం మాత్రం పైకి ఎదుగుతుండాలి. ఇలాంటి రియల్ లైఫ్ స్టోరీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ మాత్రమే కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.